హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుసిరి వ్లాగ్స్. ఈరోజు నేను సారీ కట్టుకున్నాను. బాగుందా? ఈ బ్లౌజ్ ఏమో కంప్యూటర్ వర్క్ చేయించింది, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఇలా ఇక్కడ వస్తుంది, హ్యాండ్స్కి వస్తుంది, బ్యాక్ నెక్ కూడా వస్తుంది అన్నమాట. చుట్టూరు రౌండ్, అక్కడక్కడ బూటాస్. అలాగే ఎందుకు శారీ కట్టుకున్నాను అనుకుంటున్నారా? ఊరికే సరదాగా కట్టుకున్నాను, రోజు డ్రెస్ ఇస్తాను ఏంటని. ఈవినింగ్ ఇప్పుడు 6 o'clock అవుతుందండి. ఈరోజు అయితే ఏం వంట కుకింగ్ బ్లాగ్ చేయకుండా జస్ట్ నా కిచెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. రోజు చూస్తారు కదా నా కిచెన్, దాన్ని టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ హౌస్ టూర్ ఒకేసారి డైరెక్ట్గా చేయొచ్చు, బట్ నేను కిచెన్లో నేను పెట్టుకున్న ఐటమ్స్ వాటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కిచెన్ టూర్ అయితే బాగుంటుందని కిచెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నా సెల్ఫీ స్టిక్ వచ్చేసింది అమెజాన్ నుంచి. ఒక 5 days అవుతుంది వచ్చి, చాలా లేట్ అయింది ఏంటో మరి. 5 days వచ్చింది, అందుకే ఇలాగ తీయగలుగుతున్నాను దూరం నుంచి కూడా. లైటింగ్ సరిపోయిందా? ఇంకో లైట్ కూడా ఇప్పుడు బాగున్నట్టుంది లైటింగ్. ఆ శారీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. కిచెన్ టూర్ స్టార్ట్ చేద్దామండి. ఇది మా హాల్లో నుంచి ఇలాగ రైట్ సైడ్కి వస్తే ఇక్కడ నుంచే, ఇక్కడేమో పక్కన కిచెన్ వంటగది పక్కనేమో స్టెప్స్ ఉంటాయి పైకి, ఈ పక్కన వంటగది. మొత్తం వైట్ అండ్ గ్రీన్లో వెళ్ళానండి కాన్సెప్ట్. అందట్లో ఫస్ట్ ఎంటర్ అవడమే నాకు ఇక్కడ సింక్ ఉంటుందండి. సింక్ దగ్గర ఏమేమి పెట్టుకున్నానంటే, ఇవన్నీ అమెజాన్ ప్రోడక్ట్సే. మీకు కావాలంటే చెప్పండి, లింక్ ఇస్తాను. ఇదేమో స్టిక్కబుల్ అండి, స్టిక్కర్. అది స్టిక్ చేసేసుకోవచ్చు, డ్రిల్ చేసుకోకుండా. ఇది 1 year నుంచి అలాగే ఉంది, ఓడకుండా బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ పెట్టిన 3 items కూడా స్టిక్కర్వే, గమనిస్తే మీరు కనుక. ఇక్కడేమో ఇలాగా సోపు, విమ్ లిక్విడ్ సోప్ పెట్టుకొని దాని పక్కన అది పెట్టుకున్నాను. ఇక్కడేమో క్లీన్ చేసుకున్న టవల్ పెట్టుకోవడానికి స్పాంజ్. ఇదేమో లిక్విడ్ వేసుకోవడానికి, ప్లస్ ఇక్కడ కడిగిన స్పూన్స్ అవి పెట్టుకోవడానికి. ఇక్కడ ప్లేస్ లేదు కదా స్పూన్స్ అవి పెట్టుకోవడానికి అని అది ఇక్కడ పెట్టుకున్నాను. దీనిపైన ఇలా ఒక కబోర్డ్ ఉంటుంది ప్లేట్స్కి. ఇది యాక్చువల్గా డిష్ డ్రైనర్ అని ఇచ్చాడండి, కానీ అది ఇక్కడ వాటర్ ఏమో డ్రిప్ అయ్యి ప్లేట్లో పడడానికి ఇది ఇలా ఇచ్చాడు. ఇలా ఇక్కడ కడుక్కొని గిన్నెలో ఇలా పెట్టుకోవడానికి. కానీ ఇది మాత్రం వేస్ట్ అండి ఆప్షన్. నేను ఇంకా అది యూజ్ చేయడం మానేసాను. వాటర్ పడి అదంతా పాడవుతుంది కింద చెక్క. ఎంత డ్రిప్ అయినా కానీ దీని ఓవర్ఫ్లో అయిపోయి దీని నుంచి కారిపోయి ఎక్కువ చెక్క పాడవుతుందని దాన్ని ఇప్పుడు నేను ప్లేట్ స్టాండ్గా వాడుతున్నాను అంతే. అందువల్ల నేను ఇది ఇక్కడ పెట్టుకున్నాను. ఇదివరకు ఇది ఉండేది కాదు ఇక్కడ, ఇది స్పూన్స్ది, అందుకని పెట్టుకున్నాను. డైరెక్ట్ వాష్ చేసి దాంట్లో పెట్టుకునేదాన్ని ఇదివరకు. ప్లేట్స్ పైన ప్లేట్స్, కింద బౌల్స్ పెట్టుకునేదాన్ని. అది వర్కౌట్ అవ్వలేదు, అందుకని అది ఆపేసాను అన్నమాట. దాని పక్కన ఉన్నది ఏమో 2 doors ఉన్నాయి, కానీ ఇది యాక్చువల్గా 10 ఒక్కటే అన్నట్టు. 2 ఇలా ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ప్యూరిఫైయర్ పెట్టుకున్నాను.
ప్యూరిఫైయర్. దీని పక్కనేమో నేను ఇలాగ చిన్న స్టాండ్, ఇది కూడా స్టిక్కరే ఇది, అలాంటిది కాకుండా వేరే టైప్ స్టిక్కర్స్ అన్నీ అమెజాన్లోయే, చాలా యూస్ఫుల్గా ఉన్నాయి నాకైతే. ఇక్కడ ఈ గ్లాసెస్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చి దీని హ్యాంగ్స్ వచ్చినాయి, దానికి ఒక కప్స్ రెగ్యులర్గా యూస్ చేసే కప్స్, బాటిల్ బ్రష్, గ్లాసెస్ పెట్టుకున్నాను అనమాట. దాని పక్కనికి వస్తే ఇలా గ్లాస్ తోటి కబోర్డ్ ఉంది. దీంట్లో నేను 3 స్టెప్స్ది, అమెజాన్లో ఉంటాయి కదా 3 స్టెప్స్ది, అవి కొనుక్కున్నాను. 3 స్టెప్స్, దానికి గ్లాస్ జార్స్ కూడా కొనుక్కున్నాను. ఇలా ఎక్కువ వాడే కొన్ని వేసుకుంటాను, మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఎక్కువ అయితే పాడైపోతాయని. ఇక్కడ కొన్ని వేసుకొని రెగ్యులర్గా వాడుకుంటాను అనమాట. ఇక్కడేమో పైన హాట్ బాక్సెస్, ఈ కిందేమో ఈ స్టాండ్ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, రెగ్యులర్గా వాడే ప్లేట్స్, చిన్న ప్లేట్స్, నెయ్యి, చిన్న గ్లాస్, లైటర్. ఇక్కడ చిమ్నీ ఉంది, దాని వెనకాల వాల్పేపర్ వేసాను. యాక్చువల్గా టైల్స్ వేద్దాం అనుకున్నాం బ్యాక్ సైడ్, కానీ మర్చిపోయాము వేయించడము, చాలా ఇబ్బంది అవుతుందని వాల్పేపర్ తెచ్చి వేసేసాం నేను, మా హస్బెండ్. దాని పక్కన ఇంకో గ్లాస్ ఉంటుంది, అక్కడేమో ఇవన్నీ పెట్టుకున్నాను. పప్పులు, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, పైన గోధుమ రవ్వ, ఇడ్లీ రవ్వ ఎక్కువ ఉన్నవి వాటి పోసుకొని ఇక్కడ ఫిల్ చేసుకుంటూ ఉంటాను వీటిలో. ఈ కిందే ఇంకో ర్యాక్ పెట్టుకున్నాను చిన్న గిన్నెల కోసం. యాక్చువల్గా కింద మాకు ఇది కిచెన్ చిన్నది వచ్చిందండి, అందుకని స్టోరేజ్ ఎక్కువ రాలేదు. కిచెన్ చిన్నది వచ్చింది, స్టోరేజ్ ఎక్కువ రాలేదు, అందుకని నేను ఇలాగ కొన్ని ఇలాగ రెగ్యులర్ వేర్కి ఇలాగ పెట్టుకున్నాను. ఆ పైన అంతా ఇంకా స్టోరేజ్ ఉంది, దాంట్లో వాడనివి క్యాన్స్ అని, బిందెలన్నీ అవన్నీ పెట్టేసుకుంటాను. ఆ పైన అయితే ఇదండి సెక్షన్. వుడ్ వర్క్ 1 సైడే చేయించాను నేను, బడ్జెట్ ఎక్కువైపోతుందని కాస్ట్. ఇక్కడ కిచెన్కి వెంటిలేషన్ అంటే ఇదండి, వెంటిలేషన్ ఎక్కువ నాకైతే. బయట చీకటి పడిపోయింది, లైట్ వేస్తాను. వెంటిలేషన్ ఎక్కువే నాకు, అందుకని ఆ కిటికీ పెద్ద యూజ్ ఉండదు. అక్కడ ఒక ఫ్లవర్ హ్యాంగింగ్ పెట్టాను. ఈ క్లాక్ పని చేయట్లేదని మా వారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆ కార్నర్కేమో ఇదొకటి కొన్నాను అమెజాన్లో, అలా ఆయిల్ క్యాన్ పెట్టుకోవడానికి. ఇది కూడా ఆయిలే, రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఏదన్నా వాడిన ఆయిల్ లేకపోతే దోశల్లోకి వాటిలోకి వాడుకోవడానికి ఆయిల్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇదేమో మా వారి టీ. ఇక్కడి నుంచేమో ప్లగ్గిన్ ఇచ్చి ల్యాప్ పెట్టి మా మిక్సర్ ఇది పైన అంతా ఇలా ఉంటుంది. అది ఐకియాలో కొనింది స్టాండ్. చిన్నవన్నీ చుట్టుకుదురులో అన్నీ పెట్టుకోకుండా ఒకటే పెద్దది పెట్టుకున్నాను. మా స్టవ్ 4 బర్నర్ స్టవ్, వర్ల్పూల్ది, ఆటో ఇగ్నిషన్ అనమాట. ఇక్కడేమో వాటర్ జగ్ ఒకటి పెట్టుకుంటాను, ఇదొకటి. ఉప్పు ఒకటి, కారం ఒకటి, ఒక చిన్న ఫ్లవర్ పాట్ అలా పెట్టుకున్నాను. టీ, షుగర్, కాఫీ ఇటు సైడ్ ఒక చిన్న పాట్ పెట్టుకున్నాను. అక్కడేమో స్టాండ్ పెట్టుకొని అది
ఇప్పుడప్పుడు ఏమన్నా దంచుకోవడానికి వెల్లుల్లిపాయలు అలాంటివి. ఇదేమో డ్రైనర్, ఇది మా సింక్. హ్యాండ్ వాష్ ఒకటి పెట్టుకుంటాను ఇక్కడ. కిందకు వస్తే కింద ఇక్కడేమో డస్ట్బిన్ ప్లస్ ఇది పుల్అవుట్ ఒకటి ఉంటుంది. దీంట్లో నేను ఇవన్నీ పెట్టుకుంటాను క్లీనింగ్వి. ఈ కిందేమో రెగ్యులర్గా వాడనివి, ఎక్కువ కూరలు వండాల్సి వచ్చినప్పుడు, ఎక్కువ తెచ్చినప్పుడు పెట్టుకుంటాను. లోపలేమో ఒక స్టాండ్ పెట్టి అక్కడ ప్లేట్స్ పెట్టి వాడనివన్నీ అలాగ లోపలికి తోసేసాను. లోపలికంటూ ఉంటుంది ప్లేస్ ఇది. దాని పక్కన ఇంకో పుల్అవుట్ ఉంది. దాంట్లో ఏంటంటే పసుపు, మసాలా ఐటమ్, అదే తాలింపు ఐటమ్స్, చింతపండు, వెల్లుల్లిపాయ, ఎండు కారం, ఎండుమిరపకాయలు అవన్నీ పెట్టుకుంటాను. ఈ పక్కన ఈ 3 డ్రాయర్స్ వచ్చినాయి కదా. ఇదేమో పై స్పూన్స్ డ్రాయర్స్, పెద్ద స్పూన్లు మధ్యలో అలాగ డివైడ్ చేసి, ఏమో చిన్న స్పూన్లు, ఫోర్క్స్ అలాంటివన్నీ డివైడ్ చేసి ఇలా పెట్టుకున్నాను అన్నమాట. దాని కింద డ్రాయర్ ఇది. ఇదేమో రెగ్యులర్గా వాడేవి. మేము ముగ్గురమే కదండి, మాకైతే చిన్న చిన్న గిడ్డలు సరిపోతాయి. ఇక్కడేమో కుక్కర్లు, ఇడ్లీ కుక్కర్లు అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. దీని పక్కన ఒక విక్కర్ బాస్కెట్ ఉంది, ఆనియన్స్ పెట్టుకుంటాను. దాని కింద ఒక డ్రాయర్ ఉంది, దీంట్లో ఇవి పెట్టుకుంటాను నేను, బాండీలు, అవి జల్లీళ్ళు, బాండీ అవి పెట్టుకుంటాను. దీని పక్కన ఇంకోటి ఉంది కదా, దీంట్లో ఏమో కుక్కర్, మిక్సీకి సంబంధించినవి జార్స్, కొన్ని వాడనివి, ఎప్పుడన్నా వాడేవి అలా పెట్టుకుంటాను. నాకు కిచెన్ చూస్తే కనుక హ్యాండిల్లెస్ కిచెన్ అండి. ఇదివరకు అంతా హ్యాండిల్స్తో వెళ్ళాను, సరే ఈసారి హ్యాండిల్లెస్ వెళ్దాము అని ట్రై చేశాను. ఇది ఇటు సైడ్ అండి కిచెన్, ఈ పార్ట్ ఇటు సైడ్దే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇటు సైడ్ వస్తే కనుక ఇటు సైడు ఈ వాల్ ఉంది. అయితే నేను ఏంటి ఈ వాల్కి వుడ్ వర్క్ చేయించలేదు, సరే అని ఇటు సైడు ఐకియాలో తీసుకున్నాను అనమాట. ఈ 3 పీసెస్, ఆ గ్లాస్ది, ఈ పక్కది, ఇది కింద షెల్ఫ్. బాగున్నాయా? ఐకియాలో పర్చేస్ చేసామండి. వుడ్ వర్క్కి పెట్టలేములే, వేస్ట్లే, ఇటు సైడ్ ఎక్కువ వాడినని పైన ఒక 2 అలా పెట్టాను. దీంట్లో ఏమో పైన గ్లాస్ జారు, గ్లాస్వి, ఈ స్ట్రావి డిమార్ట్కి వెళ్ళే వాళ్ళందరూ కొంటారేమో. మా ముగ్గురికి 3 జార్లు. ఇక్కడ బౌల్స్, గ్లాసెస్, ఇలాగా టిష్యూ రోల్ పెట్టుకున్నాను. టిష్యూ రోల్ చూసారా ఎలా పెట్టాను, ఇలాగ లాగితే వచ్చేటట్టు పెట్టాను. అలాగే ఇక్కడ కూడా గిన్నెలు ఇవన్నీ పెడుతుంటే వాల్ పాడవుతుందని వాల్ పేపర్ వేసాను. నేను ఇక్కడ రెగ్యులర్గా వాడడానికి రైస్ దీంట్లో తీసి పెట్టుకున్నాను. దెన్ ఇది రెగ్యులర్గా వాడే కుక్కరు, బోర్డు, ఇవన్నీ ఐకియాలో. ఈ ప్లాంట్ కూడా ఐకియాలో తీసుకున్నది. ఇది కూడా ఐకియాలో తీసుకున్నది. ఈ పక్కన సిలిండర్, ఎక్స్ట్రా సిలిండర్, ఒక సిలిండర్ ఏమో మేము కింద నుంచి కనెక్షన్ ఇచ్చి ఆ బయట అక్కడ పెట్టించుకున్నాము. ఆ బండ దగ్గర, బండ కింద ఉంది వాడే సిలిండర్ రెగ్యులర్గా. ఇది అన్యూజ్డ్ అనమాట, ఎక్స్ట్రా సిలిండర్. దీని కిందేమో ఈ 2 డ్రాయర్స్, ఇక్కడేమో ఇలాగ ప్యాంట్స్ అన్నీ పెట్టుకున్నాను.
ఈ పక్కన దాంట్లో ఏమో ఆయిల్ ప్యాకెట్. ఇది మెయిన్ రైస్ డ్రమ్ము స్టోరేజ్ది. దీంట్లోంచి తీసారు రోజు వంగలేములే అని తీసి కొన్ని అక్కడ పెట్టుకున్నాం. దీంట్లో ఎక్స్ట్రా టీ పొడివి అవి ఇవన్నీ ఉంటాయి. అదండి మా చిన్ని కిచెను. చివరి ఒక కార్నర్లో ఇంకో డ్రై డస్ట్బిన్ పెడతాను. అంతేండి, ఫుల్గా అయితే మా కిచెన్ ఒక్కసారి చూపిస్తాను. అంతే మా కిచెను. నచ్చిందా నా కిచెన్ టూరు? అదండి నా కిచెన్ టూరు. చిన్న కిచెన్ కదా, తొందరగా అయిపోయింది అనుకుంటున్నాను. ఏమో అది తొందరగా అయిపోయింది అనుకుంటున్నాను. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచిగా వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ కిచెన్ టూర్ కనుక నచ్చినట్టయితే మంచి కమెంట్ ఇవ్వండి, లైక్స్ కూడా ఇవ్వండి ప్లీజ్. ఓకేనా? నేను మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుస్తాను. బాయ్.